V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. గడిచిన 5 సంవత్సరాలుగా మాకు వైసీపీ ఏ విధమైన న్యాయం చేయలేదని, ఎన్డీఏ కూటమికి మా మద్దతని దళితులు తెలియజేశారు. 2024 స్థానిక ఎన్నికల్లో సీట్లు కూడా మాకు వైసీపీ అన్యాయం చేసింది. టీడీపీ మాకు న్యాయం చేసింది కాబట్టి మేము టీడీపీకి మద్దతిస్తామని దళితులు తెలియజేశారు. ఈ విషయంపైనే మాదిగల్లో చర్చ జరుగుతుంది. మాదిగ కులాలు డోర్ డెలివరీ ఒక మాదిగ అబ్బాయిని డోర్ డెలివరీ చేసేంత వరకు వాళ్ళ యొక్క అత్యాచారాల పరంపర కొనసాగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. 29 షెడ్యూల్డ్ కులాలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఎమ్మెల్యే సీట్లని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 10 సీట్లు కేటాయించి సమన్యాయానికి తీవ్రమైన విఘాతం కలిగించింది. అదే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 29 సీట్లకు గాను 15 సీట్లు కేటాయించి షెడ్యూల్డ్ కులాలకు సమన్యాయం చేసిందని చెప్పి నిరూపించుకున్నది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మాదిగలకు న్యాయం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ జై మాదిగ. సేవా సంఘం జాతీయ అధ్యక్షుడిని ఈరోజు మాదిగ సంఘాల రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంకి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్ర పర్యటన టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి గెలిపే లక్ష్యంగా మాదిగలు విజయంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని మరియు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని జనసేన బీజేపీ అభ్యర్థులు కూడా మీరు ఓట్లు గెలిపిస్తే మాదిగ ఉపకులస్తులందరూ కూడా రానున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వర్గీకరణ సాధ్యమైందనే విషయం మీద రాష్ట్రం అంతా కూడా మేము తిరుగుతూ ఉన్నాం. గతంలో ఏం చేసిందన్న విషయాలు మాదిగ ఉపకులాల ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 27 దళిత పథకాలు తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లుగా చేసి రాష్ట్రంలో బడ్జెట్ వేయకుండా మాదిగా రెల్లి కార్పొరేషన్లు మాల కార్పొరేషన్లను పెట్టి రాష్ట్రంలో బడ్జెట్ వేయకుండా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దానికి బడ్జెట్ వేయకుండా ఉండారంటే దాన్ని గుర్తించాలని మాదిగ ఉపకులాల ప్రజలకు చెప్తున్నాం. అదేవిధంగా డాక్టర్ మాస్క్ అడిగిన కారణానికి డాక్టర్ సుధాకర్ కాడ నుంచి చంపి డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు వరకు కూడా మరి ఈ రోజున ఎస్సీ వర్గాలని ఏ విధంగా అయితే హింసించి బాధ పెడతా హత్యా రాజకీయాలు చేస్తున్నారో అది వైసీపీ ప్రభుత్వంగా ఘనతని కూడా ఈరోజు తెలుపుకుంటున్న మీడియా సమస్యలో అడుగుతూ ఉన్నాను. రానున్న 13వ తేదీ వచ్చి భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, ఈ రాష్ట్రానికి మంచి చేసుకుందాం. మాదిగ ఉపకులాలస్తులందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తూ మరియు ఈ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో నిలబడ్డ భరత్ గారిని భారీ మెజార్టీతో, అదేవిధంగా బీజేపీ జనసేన పార్టీకి నిలబడ్డ నియోజకవర్గాల్లో నిలబడ్డట్టు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా భారీ మెజార్టీతో గెలిపించి జూన్ 4వ తేదీన పసుపుమయంగా ఈ రాష్ట్రం అంతా కూడా ఉండి అభివృద్ధి చెందే విధంగా ఉండాలని చెప్పేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మాదిగ దండోరా ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడిని 2024 రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ కుల సంఘాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగల ఓట్లు, మాదిగల మద్దతు, మాదిగ ప్రజల యొక్క మద్దతు కూడా తెలుగుదేశం పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళితులను అనగదొక్కుతున్నటువంటి వ్యక్తి. ఈ విషయంలో ఎందుకు చెబుతున్నానంటే ఈ రాష్ట్రంలో 27 దళిత పథకాలను రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన దళితులు నా చుట్టాలంటూ, ఒక పక్కన నా మేనమామలంటూ, మాలా మాదిగలు ఇద్దరు కూడా నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళంటూ మెహర్బానీ మాటలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో దళితుల పైన హత్యా రాజకీయాలు, మరణ హోమాన్ని సూచిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగల అభివృద్ధి, మాదిగల సంక్షేమం, మాదిగలకు కావాల్సినటువంటి
30 సంవత్సరాల చిరకాలమైన కోరిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే గతంలో 2000 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నా మాదిగ జాతి మాదిగ ఉపకులాల ప్రజలు కూడా రిజర్వేషన్ ఫలాలను అనుభవించి 24,000 ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం అది. అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్లో ప్రజాగలంలో ఎక్కడ చూసిన చంద్రబాబు నాయుడు గారు బహిరంగ దమ్ముగా ధైర్యంగా నా మాదిగ ఉపకులాల గురించి నేను వర్గీకరణ చేస్తానని ధైర్యంగా మాట్లాడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాదిగల ఊసే ఎత్తలేదు, మాదిగల మాటే మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి నీకు వర్గీకరణ గురించి మాట్లాడాలంటే అంత భయం ఎందుకు? వర్గీకరణ గురించి మాట్లాడితే నువ్వు ఓడిపోతావా అంటే జగన్మోహన్ రెడ్డి మాదిగల విషయాలు మాట్లాడాలంటే సిగ్గుపడుతున్నాడు, భయపడుతున్నాడు. దానికి నిదర్శనం ఏంటి? దానికి సాక్ష్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ ఒక్క దళిత సంక్షేమ పథకం లేని రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని నేను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో గారు తెలుగుదేశం పార్టీ 29 రిజర్వ్ స్థానాల్లో 15 ఎమ్మెల్యే టికెట్లు నా మాదిగ ఉపకులాలకు కేటాయించి న్యాయం చేశారని కొన్ని తెలియజేస్తాను. ఒక్క ఓటు కూడా పక్కకు కాకుండా తెలుగుదేశం పార్టీ చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మాదిగలు ఈ రాష్ట్రంలో బతికి పట్టగలని కొన్ని తెలియజేస్తాను.